ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం. నిజానికి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో తప్పే లేదు. ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు. అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, శాసనసభలో మరి అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని, ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం. మరి చెప్పినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా. నిజంగా ఉరిదీసేటప్పుడు కూడా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. మేము ముందే పోయి చెప్పడమే కాదు, మీడియాకు కూడా వెళ్ళి మా మాజీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు, మేము స్పీకర్ను, ఎల్ఏ మినిస్టర్ను కలిసాము, మేము క్షమాపణ చెప్తాం, వెనక్కి తీసుకుంటాం, ఎందుకంటే ప్రజా సమస్యల కోసం తప్పు చేయకపోయినా చెప్తామని కూడా స్పష్టంగా చెప్పాం. మీడియాకు చెప్పాం, ఎల్ఏ మినిస్టర్కి చెప్పాం, స్పీకర్ గారికి చెప్పాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పథకం ప్రకారంగా ముందే మీరందరూ కూడా అనుకొని బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా, జగదీష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ఒక కుట్రతో బీఆర్ఎస్ గొంతు నొక్కాలని, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ సభలో ఉంటే వాళ్ళ తప్పిదాలన్నీ బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. ఇవాళ ఆ సభలో వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. కౌలన్ షెట్గర్ పుస్తకాన్ని తీసి సభలో మాట్లాడారు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది? ఏకవచనం వాడారు అన్నారు. నిజానికి మా జగదీష్ అన్న ఏకవచనం వాడలే, మీ అన్నాడు తప్ప నువ్వు అనలే, నీ అనలే, మీ అన్నారు. మీరు మీకే కాదు, ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి, స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. బట్ అయినా కూడా కౌలన్ షెట్గర్ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, there is no specific rule in the constitution or Kaulan Shedgar that bans the word you. అంటే ఏకవచనం వాడని కాన్స్టిట్యూషన్ లో కానీ, కౌలన్ షెట్గర్ ఏదైతే మనం పార్లమెంట్ లో, శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏకవచనం వాడనే లేదు. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టు వాడినా దాని ప్రకారంగా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో చెప్పబడ్డది. అంటే ఇవాళ మీరు ప్రతిపక్షం యొక్క హక్కులు కాలరాసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రశ్నించడమే తప్పు. బయట ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, శాసనసభలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుడు, సస్పెన్షన్లు. ఇదేనా మీ ప్రజాపాలన? రాహుల్ గాంధీ గారు మీరు చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా? నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు? ప్రశ్నించడం, ధర్నాలు చేయడం, నిరసించడం ఇది ప్రజాస్వామ్య హక్కు అన్నారు. ఇవాళ మేము అడిగింది, మా జగదీష్ అన్న ఏమడిగిండు? పంటలు ఎండుతున్నాయని, గవర్నర్ చేత తప్పులు చెప్పించారని, ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఇదే కదా మేము చెప్పింది. అంటే ఇలా ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలాగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పాలన ఉంది. ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల యొక్క హక్కులు కాలరాస్తుంది, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదంతా డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి, యాక్షన్ అంతా శ్రీధర్ బాబు. చాలా స్పష్టంగా కనబడ్డది. పావు గంట కోసం సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదెక్కడి పద్ధతి? ఇవాళ మీరు అంబేద్కర్ దగ్గర పోయి నిరసన చెప్పుదామంటే దానికి కూడా తాళం వేసి పెట్టిండ్రు. ఇక మీకేదో దళితుల మీద గౌరవం ఉందని నటిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు ఇంత పెద్ద విగ్రహం కట్టిస్తే ఆ అంబేద్కర్ కు నివాళులు అర్పించడానికి, ఆ అంబేద్కర్ కు దగ్గరికి వచ్చి చూడడానికి వచ్చే వాళ్ళకు చూడకుండా అంబేద్కర్ ను ఇవాళ బందీ చేసే ప్రయత్నం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కనీసం ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం కడితే ఒక్కనాడు వచ్చి మీరు పూలదండేసినారా? ఇంకా మీరు దళిత జాతి మీద గౌరవం ఉన్నట్టు, మీకేదో ప్రేమ ఉన్నట్టు దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసినారు. ఇవాళ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు పూర్తిగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు.
సభా సాంప్రదాయాలను తుంగదొక్కారు. సభలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకుంటారు, స్పీకర్ ఛాంబర్కి పిలిచి మాట్లాడతారు. ఆ సభ్యుడికి అవకాశం ఇవ్వాలని కూడా రూల్స్ బుక్ చెప్తుంది. ఆ సభ్యుడు నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని చెప్పాలి. నిజంగా తప్పు మాట్లాడితే సభ్యుడికి అవకాశం ఇవ్వకుండా, ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకోకుండా, కనీసం చర్చించకుండా, అయినా మేమే పెద్ద మనసుతో రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలను సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేసి మేము మా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాము, మేము హుందాగా ఈ సభ జరగడానికి సహకరిస్తామని చెప్తే మీరు ఒక పథకం ప్రకారంగా బీఆర్ఎస్ కు మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు కనుక అప్పుడు సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు కనుక చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మైకు ఇవ్వకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 4-5 మాట్లాడించి ఇదే సభ అభిప్రాయం అని, ఇదే మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి సభను తప్పుదో పట్టిస్తూ సభా సంప్రదాయాలను తుంగలో దొక్కుతూ ఈ రోజు ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు, శాసనసభ చరిత్రలో ఇట్స్ ఎ బ్లాక్ డే. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ నిరసిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి దిశానిర్దేశనం తెలంగాణ ప్రజల హక్కులకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఎక్కడ భంగం కలిగినా దాన్ని ప్రశ్నించడం అనేది భారతీయ రాష్ట్ర సమితి యొక్క బాధ్యత, హక్కు. ఈరోజు ఈ ప్రభుత్వం ద్రోహంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ పాపం వాళ్ళను వెంటాడుతూ ఉంటే ఆ భయంలో ఉన్నటువంటి ఆ నాయకత్వానికి శాసనసభ వేదికగా జగదీష్ రెడ్డి గారు ప్రశ్నించేటువంటి ప్రశ్నలకు వారు నిలదీస్తున్నారు. పేరుకేమో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, పేరుకేమో మరి మేము చాలా ప్రజాస్వామికంగా ఉన్నాము అని చెప్పి తెల్లారి లేస్తే పాడిందే పాటరా అన్నట్టు ప్రతిరోజు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మరి మంత్రుల దాకా అందరూ ఒకటే మాట, ప్రజాపాలన, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తారు. కానీ నిన్న గవర్నర్ గారు ఉభయ సభల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం మీద, అందులోని డొల్లతనం మీద, అందులో చెప్పిన పసలేని విషయాల మీద, అందులో చెప్పిన పచ్చి అబద్దాల మీద ఈ రోజు మా పార్టీ తరపున శాసనసభలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మొదలుపెట్టి కేవలం 10 నిమిషాలు కూడా కాకముందే 6 నిమిషాల లోపలనే ఈ రోజు ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తా ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చాలా చక్కగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతు బంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరిక లాగా రాష్ట్ర ప్రజల తరపున చేస్తుంటే అమలు గాని 6 గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీల వాగ్దాన భంగం, వీటన్నిటి మీద విమర్శలతో ఇవాళ దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఈ రోజు నీతిబాహ్యంగా, నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్దాల మీద ఆధారపడే ఈ రోజు మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఇవాళ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ 2 ముఖ్యమైన విషయాలు ఇక్కడ మేము చెప్పాల్సింది. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు. కేవలం అన్నది ఒకటే ఒక్క మాట. ఏమన్నారు ఆయన? స్పీకర్ గారు, మీరు మాకందరికి తండ్రి లాంటి వారు, మీరు మా అందరి తరపున అక్కడ ఉన్నారు, మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. దాంతో పాటు ఎక్కడ కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనని, కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా, ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం ఉరిశిక్ష వేసే ముందు కూడా
ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి గాని అవసరమైతే మా నాయకుడు, మా పెద్దలు, ప్రతిపక్ష నాయకులు, తెలంగాణ సాధించిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు. ఒకవేళ ఆయన బాధపడి ఉంటే ఏం పర్వాలేదు, మీరు విచారం వ్యక్తం చేయండి, తదనంతరం సభను సజావుగా జరిగేటట్టు సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు. ఆ మాట మేమందరం కూడా, శాసనసభ్యులందరం కూడా పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్పష్టంగా చెప్పొచ్చినాం. సార్ మాకు మైక్ ఇవ్వండి, మేము నిజంగానే ఏదైనా పొల్లు మాట మాట్లాడింటే అవసరమైతే టీవీ పెట్టి శాసనసభలో చూపెట్టండి, సభ్యులందరికీ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోండి. ఇట్లాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు మూడ్ ఆఫ్ ద హౌస్ తీసుకుంటారు, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు. అవసరమైతే స్పీకర్ గారి ఛాంబర్ లో ఒక సమావేశం పెట్టి ఈ ప్రతిష్టంభన తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా మాట దొర్లింది అని మీరు భావిస్తే మా సభ్యులు ఉందాగా ముందుకొచ్చి విచారం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా నాయకుడు చెప్పారు, మేము అనలేదు, తప్పు మాట అనలేదు, ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడలేదు. అయినా సరే స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో, ఆ పదవి మీద, ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. కానీ వాళ్ళ చేయని తప్పుకు ఈ రోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా అక్కడ మా పెద్దలు హరీష్ రావు గారు రిపీటెడ్ గా అడుగుతానే ఉన్నారు, మా పార్టీ తరపున మా వాదన చెప్పనివ్వండి, మేము చెప్పాలనుకున్నది వినండి చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక 4-5 మాట్లాడించి, ఒక 3-4 మంత్రులతో మాట్లాడించి, అది మాత్రమే మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు, వాళ్ళ ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో, నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికమైన పోకడల గురించి మరి నిరసన చెప్పడానికే ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మరి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఏందండి? ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మహానుభావుడు, ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, కనీసం ఆ విగ్రహానికి కూడా అక్కడ పోయి కూర్చునే దానికి అవకాశం లేకుండా ఇక్కడ గేట్లు మూతలు పెట్టి ఆ మహానుభావుని కూడా సంకెళ్లతో బంధించిన ఒక నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు, పేరుకేమో ప్రజాపాలన, చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు. జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి, నియంత్రిత వైఖరి నశించాలి, ప్రభుత్వ నియంత్రిత వైఖరి నశించాలి. We want జస్టిస్, ప్రజాస్వామ్యము, కూని కూని, ప్రజాస్వామ్యము, కూని కూని, ప్రజాస్వామ్యము, కూని కూని. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఎల్పీ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జగదీష్ రెడ్డి బయటకు వెళ్లాలని మార్షల్స్ అనడంతో కేటీఆర్, హరీష్ రావు, తలసాని వారితో వాగ్వాదానికి దిగారు. ఎల్పీ రూమ్లో ఉంటే అభ్యంతరం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి బయటకు వెళ్లాల్సిందేనే అనడంతో రూల్ బుక్ చూపించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు. We want justice. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వ అహంకార వైఖరి, ప్రభుత్వ అహంకార వైఖరి, నియంత్రిత వైఖరి. వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన, శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. 15-16 నెలల్లో కేవలం 20% కమిషన్లు, ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఎక్కడికక్కడ ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ, దాంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో నిజానికి అన్ని కూడా మేము ప్రశ్నించబోతా ఉన్నామని వాళ్ళకి తెలుసు. మరి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా మరి ప్రజల తరఫున గట్టిగా దాడి చేస్తారు, గట్టిగా ప్రశ్నిస్తారు. 420 హామీలు, 420 పనులు
పనులు, ఈ కాంట్రాక్ట్లు, కమిషన్లు, మరి ఢిల్లీకి మూటలు అన్ని వెలుగులోకి వస్తాయనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో తప్పకుండా దీనికి మరి ప్రజలు కూడా సమాధానం చెప్తారు, మేము కూడా సమాధానం చెప్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా సభ్యుడి యొక్క అప్రజాస్వామిక రేపు సాయంత్రం వరకు మరి ఈ కార్యక్రమం కూడా చేస్తాం. దాంతో పాటు మరి మా సభ్యుడి యొక్క గొంతు ఈ రోజు నొక్కినందుకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తుంది. భవిష్యత్తులో ఏ రకంగానైతే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో భవిష్యత్తులో తప్పకుండా వారికి కూడా శిక్ష తప్పదు ప్రజా కోర్టులో అనే మాట కూడా తెలియజేస్తూ వాళ్ళు అనుకుంటారు. స్పీకర్ గారి అధికారాలు ఏందో, స్పీకర్ గారి విధులేందో అన్నీ కూడా నాకు తెలుసు. సీనియర్ శాసనసభ్యుడిగా ఎక్కడ కూడా స్పీకర్ గారి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్య స్పీకర్ గారు కూడా సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు. ఎంత దురదృష్టం అంటే జరిగింది చర్చ నాకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో, ప్రభుత్వానికి నాకు మధ్యలో. స్పీకర్ గారు పెద్ద మనిషిగా రెఫరీగా ఉంటారు కాబట్టి నేను స్పీకర్ గారిని పదే పదే రిక్వెస్ట్ చేసిన. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఇద్దరు దాదాపు 1:20 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు మా సభ్యులు ఒక్కరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు, ఎటువంటి మధ్యలో అవాంతరాలు కల్పించలేదు, సాఫీగా మాట్లాడుకున్నారు వాళ్ళు. స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం పెద్దలు కేసీఆర్ గారు నాకు ఇచ్చిండ్రు ఈరోజు మాట్లాడమని చెప్పి. నేను దానికి సంబంధించి నిన్న రాత్రి కూడా అంతటి కూడా జిల్లాలో ఉన్న అందరు రైతులతో మాట్లాడి, ఇతర వర్గాలతో మాట్లాడి, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను ఎట్లా ప్రతిబింబించాలి, రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలకు సంబంధించి గత 10-15 రోజులుగా తిరుగుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. అక్కడ రైతులు వాళ్ళ బాధలు ఏం చెప్తున్నారో, వివిధ వర్గాల ప్రజలు ఎట్లా మోసపోయినామని చెప్తున్నారో వాటన్నింటినీ ఈ సందర్భంగా నేను శాసనసభలో మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. అందులో ఎక్కడ ఒక తప్పు మాట కానీ, పొరపాటు మాట కానీ, స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది, ఉండి తీరుతుంది.